అందరికీ నమస్తే అండి. నా పేరు అనిల్ కేత. జనగలం ప్రేక్షకులకు స్వాగతం. అంబటి రాంబాబు అరెస్ట్, జోగి రమేష్ ఇంటి మీద దాడి తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొదలు ఆ పార్టీ నాయకుల ఇళ్లలోని కుటుంబ సభ్యుల వరకు ఓ రేంజ్లో పర్ఫామ్ చేశారండి. అసలు ఎక్కడ ఏ విషయంలో కూడా తగ్గేదే లే అన్నట్లు ఉంది వాళ్ళ పర్ఫార్మెన్స్. సజ్జల రామకృష్ణారెడ్డి కావచ్చు, ఈ జోగి రమేష్ కావచ్చు, జోగి రమేష్ గారి సతీమణి కావచ్చు, అంబటి రాంబాబు గారి కుమార్తె కావచ్చు, ఎవరి లెవెల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఎరగదీస్తారు. అసలు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏంటి, అసలు వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటి, ఆయా మాటలు మాట్లాడడానికి వాళ్ళకి ఏమైనా కనీస అర్హత లాంటివి ఏమైనా ఉంటాయా, అసలు ప్రజలు కూడా వాళ్ళని ఎలాంటి కోణంలో చూస్తున్నారు, ప్రజలు ఈ తరహా నాయకుల్ని ఈ రకమైనటువంటి వ్యాఖ్యలను అంటే సెంటిమెంట్ క్రియేట్ చేయాలని వాళ్ళ కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి ప్రయత్నాలని కూడా ఎలా చూస్తున్నారు, ఇలాంటి అంశాలన్నీ ఒకసారి మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దామండి. ఫస్ట్ అసలు ఇక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈయన చాలా స్ట్రాంగ్ వార్నింగ్స్ ఇచ్చేస్తున్నారు. అసలు ప్రజాస్వామ్యాన్ని 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో అత్యంత దారుణంగా నాశనం చేసి పాతరేసినటువంటి దుర్మార్గమైన ఆలోచనలు ఎవరు అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని ఇవాళకి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చాలామంది చెప్తూ ఉంటారండి. మరి ఆ సజ్జల రామకృష్ణారెడ్డి గారు మొదలు జోగి రమేష్ వరకు ఎలాంటి ఉపోద్ఘాతాలు ఇస్తున్నారు అనే విషయాన్ని మొదలుపెట్టి చివరిలో జోగి రమేష్ ఫ్యామిలీ లేదా అంబటి రాంబాబు గారి ఫ్యామిలీ ఎలా పొలిటికల్గా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకునే ప్రయత్నాన్ని చేస్తున్నారు, ముఖ్యంగా కాపు సామాజిక వర్గాన్ని అంబటి రాంబాబు కుటుంబ సభ్యులు తీసుకువస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారిని ఆ రొచ్చులోకి లాగాలనేటువంటి ఆలోచన చేస్తున్నారు. ఇలాంటి విషయాలన్నీ అర్థం చేసుకుందాం అండి. ఫస్ట్ సజ్జల అండ్ జోగి ఏం మాట్లాడారో చూద్దాం. ఇందులో రెండు, ఒకటి అధికారంలో ఏ రాజకీయ పార్టీ అయినా ఇట్లా వ్యవహరించడము అంటే అది రాజకీయ పార్టీగా ఉండడానికి కూడా దానికి అర్హత లేదు. అందులోనూ అధికారంలో ఉన్న పార్టీ అలాంటి పార్టీ వస్తే అంతకంటే ఘోరమైన విపత్తు ఏ ప్రజాస్వామ్యంలో అలాంటి విపత్తు లేదు కాబట్టే సజ్జల రామకృష్ణారెడ్డి గారు మిమ్మల్ని 11 సీట్లకి పరిమితం చేశారండి. వాళ్ళ తెలివితేటల్ని చాలా అతిగా ప్రదర్శిస్తున్నారు. మీరేదో ప్రజాస్వామ్యం మీద చాలా అద్భుతమైన గౌరవం ఉన్నటువంటి నాయకుల్లాగా సజ్జల రామకృష్ణారెడ్డి ఎక్స్ప్రెషన్స్, ఆయన మాటలు చూస్తే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి పార్టీలను బలపరుచుతున్నటువంటి ప్రజానీకం అంతా నవ్వుకుంటారండి. మీలాంటి సైకోమోటాన్ని సపోర్ట్ చేసేటువంటి వాళ్ళు హర్షించవచ్చు, కానీ నిజంగా సామాన్య ప్రజానీకం ఎవరైతే ఉంటారో ఆ రోజుల్లో రాజకీయ పార్టీగా మీరు చేసిన దుర్మార్గాలు, బాబాయ్ మీద గొడ్డలు వేసి అధికారంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీగా మీ పార్టీకి బ్యాక్గ్రౌండ్ ఉంది. మరి మీలాంటి వాళ్ళు వచ్చి వాళ్ళ ప్రజాస్వామ్యం గురించి, అధికారంలో రాజకీయ పార్టీలు ఎలా వ్యవహరించాలనే దాని గురించి మాట్లాడుతుంటే ప్రజలకు ఎలా నవ్వాలో కూడా అర్థం కాదండి. అంతేకాదు సజ్జల రామకృష్ణారెడ్డి తర్వాత కొన్ని మాటలు మాట్లాడారు, అవి కూడా కంటిన్యూ చేద్దామండి ఈ వీడియోలో. అసలు జోగి రమేష్ కామెంట్స్ కూడా ఒకసారి చూడండి. పోలీస్ అధికారులకు కూడా చెప్తా ఉన్నాం, మరి పైన దేవుడు ఉన్నాడు, మీకు కూడా పిల్లలు ఉంటారు, ఇబ్బంది పెట్టాలని చూస్తే దేవుడు మిమ్మల్ని మాత్రం ఎట్టి పరిస్థితిలో వదిలిపెట్టడు, శిక్షిస్తాడు. మిమ్మల్ని కూడా ఏదో ఒక రూపాయ శిక్షిస్తాడు. ఎందుకంటే చూసారు కదండి వీళ్ళ ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ ఎలా ఉంటుందంటే కుటుంబాలను కూడా తీసుకొచ్చి బెదిరింపులకు పాల్పడతారండి. ఈ జోగి రమేష్ నారా లోకేష్ గారి గురించి మాట్లాడుతూ సేమ్ ఇదే టైప్ ఆఫ్ వర్షన్ తీసుకున్నాడు. నారా లోకేష్ గారికి కుటుంబం ఉంది, భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు అనేటువంటి మాటను స్పెసిఫిక్గా మాట్లాడాడు. ఇవాళ పోలీస్ అధికారులను ఉద్దేశించి కూడా మీకు పిల్లలు ఉంటారు, పైన దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు చూస్తూ ఉంటాడు, మీకు టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా శిక్షలు పడితే ఆ దేవుడే శిక్షిస్తాడు, ఇలాంటి మాటలు మాట్లాడడం ద్వారా ఏ విధంగా వీళ్ళు వ్యవస్థలో బెదిరింపులకు పాల్పడుతున్నారు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుందండి. వీళ్ళ రౌడీయిజానికి, రౌడీల మైండ్ సెట్కి, గోండాయిజానికి, ఈ రకమైనటువంటి కక్ష సాధింపులకి, హత్య రాజకీయాలకి జోగి రమేష్ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నటువంటి ఇలాంటి జంతువులు మాట్లాడుతున్నటువంటి మాటలు చాలా క్లియర్గా అర్థం పడుతున్నాయండి. వాళ్ళ పోలీసు వ్యవస్థ బాధ్యతగా పనిచేసేటువంటి అధికారుల మీద నిజంగా వాళ్ళకి ఏమన్నా అబ్జెక్షన్ ఉంటే ఆ పాయింట్ మీద మాట్లాడాలి, కానీ వాళ్ళ కుటుంబాల గురించి, వాళ్ళ పిల్లల గురించి మాట్లాడుతున్నాడంటే ఎంత నీచమైనటువంటి మైండ్ సెట్ వీళ్ళకు ఉంది. జగన్మోహన్ రెడ్డి కూడా ఎటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నాడు అనేది చాలా క్లియర్ కట్గా ఇక్కడ అర్థమవుతుందండి. ఇద్దరు మహిళలు, ఒకరు అంబటి రాంబాబు గారే కుమార్తె, ఈమె జోగి రమేష్ గారు సతీమణి అండి. జోగి రమేష్ గారు సతీమణి, ఆమె భర్త గారు జోగి రమేష్ గారు ఆ రోజుల్లో
ఎంత నీచంగా మాట్లాడేవాడో, ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారి ఇంటికి ఎలా దాడి చేయడానికి వెళ్ళి తెగబడ్డాడు కేవలం తనకి మంత్రి పదవి రావడం కోసం. పవన్ కళ్యాణ్ గారిని ఊర కుక్క, పిచ్చి కుక్క, పంది ఇలాంటి మాటలు, అంటే సొసైటీ ఎప్పుడు కూడా ఇలాంటివి మాట్లాడడానికి వినడానికి యాక్సెప్ట్ చేయదండి. అట్లీస్ట్ పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో ఇలాంటివి వినపడకూడదు అనుకుంటారు. కానీ మనం మీడియా ముఖంగా కూడా అటువంటివి చర్చించాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు క్రియేట్ అయిందంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల వలన. సో అటువంటి నాయకులు, అటువంటి పార్టీలు ప్రజాస్వామ్యంలో లేకుండా ఉంటే ఖచ్చితంగా ఒక మంచి సమాజాన్ని, ఒక మంచి కల్చర్ని అయితే చూడగలుగుతాం. అటువంటి విషయాలు ఏమీ తెలియనట్లు, అసలు జోగి రమేష్ గారి సతీమణి చాలా అమాయకంగా కన్నీళ్లు పెట్టుకున్నట్లు ఒక రకమైనటువంటి ఎమోషనల్ బ్లాస్ట్ క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేశారమ్మా. మీరు తెలుసుకోవాలి, మీ భర్త గారైనటువంటి జోగి రమేష్ గారు కల్తీ మద్యం ఇష్యూలో ఎలాంటి దారుణాలు చేశారో, ఎంతమంది తాలిబొట్లు తెంపారు, ఎంతమంది కుటుంబాలని రోడ్డుకి ఇచ్చారు, ఎంతమంది మహిళలు కేవలం మీ కుటుంబం చల్లగా ఉండడానికి, మీ కుటుంబం కలకల్లాడుతూ ఉండడానికి తమ జీవితాలను ఎన్ని కుటుంబాలు నాశనం చేసుకున్నాయి, ఎంతమంది ఉసురు తీసినటువంటి సొమ్ము ఇవాళ మీ ఇళ్లలో కట్టల రూపంలో కట్టగట్టుకుని ఉన్నాయి. ఇలాంటి విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. అంతేగాని మీ ఇంటి మీద ఏదో ఒక చిన్న దాడి జరిగితే ఆ దాడిని ఏదో పెద్ద భూతద్దంలో పెట్టి చూపించుకుని మీ భర్త గారు నోరు అదుపులో పెట్టుకుంటే, మీ భర్త గారు ఎవరిని రెచ్చగొట్టకుండా ఉన్నట్లయితే, ఖచ్చితంగా ఒక మంచి విధానంలో రాజకీయాలు చేసుకునే ఆలోచన చేసి ఉన్నట్లయితే అన్నీ పద్ధతిగా జరుగుతాయి. కానీ నకిలీ మద్యం అని ఒక డ్రామా క్రియేట్ చేసి అక్కడికి వెళ్ళి లేనిపోని అభాండాలు వేయాలి ప్రభుత్వం మీద, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అస్థిరపరచాలి, ఇటువంటి కుట్రలకు పాల్పడే నీచులు లోకేష్ గారిని ఉద్దేశించి నోటికి వచ్చినట్లు పేల్తాం, వాగుతాం. ఏది అంబటి రాంబాబు మాట్లాడినటువంటి వ్యాఖ్యల తర్వాత, అంటే ఇది అగ్నికి ఆజ్యం పోసినట్లు ఓవైపు అక్కడ రగులుతూ ఉంటే, అదే సమయంలో ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ చేసినటువంటి కామెంట్స్కి ఆ రకమైనటువంటి రియాక్షన్ వచ్చింది తప్ప, సాధారణంగా జోగి రమేష్కి ఎప్పుడు ఆ నోటి తేట ఉంటుంది, ఆ నోరు ఎలా మాట్లాడుతుంది అనేది అందరికీ తెలుసు. ఎంత జుగుప్సాకరంగా మాట్లాడతాడో, ఆయన మాటలను ప్రస్తావించడం కూడా ఇష్టం లేదు. కానీ అటువంటి వ్యక్తికి తగిన బుద్ధి గుణపాఠం చెప్పాల్సి ఉంది. ఏదైతే వీళ్ళ కుటుంబ సభ్యులందరికీ తెలుసు ముందే దాడి చేస్తారేమో అనేటువంటి భయంతో అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆయన జోగి రమేష్ కూడా కోర్టు కేసుకి హాజరవడానికి వేరే చోటుకి వెళ్ళాడు. ఆ తర్వాత ఈ తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రజలు కావచ్చు, కొంతమంది ఈ దాడి చేశారు. అక్కడ చాలా క్లియర్గా మనం అర్థం చేసుకున్నట్లయితే నారా లోకేష్ గారు ఏదో వెనకుండి దాడి చేయించారని ఈ జోగి రమేష్ చెప్తున్నాడు. అంటే నిజంగా నారా లోకేష్ గారు ఉద్దేశపూర్వకంగా జోగి రమేష్ని తన్నించాలి, కొట్టించాలి, రోడ్డు మీద ఈడ్చుకెళ్ళేలా చేయాలి అనుకుంటే జోగి రమేష్ ఉన్న సమయానికి వెళ్తారు కదా, ఇంట్లో ఎవరు లేనటువంటి సందర్భం చూసుకుని ఎందుకు వెళ్తారు? అయినా కూడా ఎంత నీచులు అంటే వీళ్ళు ఆ ఇంట్లో వాళ్ళ తండ్రి గారు ఉన్నారు, 80 సంవత్సరాల వృద్ధులు అని క్రియేట్ చేస్తున్నారండి. అంటే ఎంత దిగజారుడు రాజకీయం వీళ్ళు చేస్తున్నారు అనే దానికి ఇవన్నీ కూడా స్పష్టమైనటువంటి ఉదాహరణలు అండి. ఇక మనం చూస్తున్నామండి ఇక్కడ మన అంబటి రాంబాబు గారి కుమార్తె ఈ మాట్లాడినటువంటి బయట ఖచ్చితంగా వినాలండి, వినాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఒకసారి ఆమె ఏం మాట్లాడారో వినండి. నేను ఇదే సందర్భంలో పవన్ కళ్యాణ్ గారిని కూడా అడగాలనుకుంటున్నాను. కాపు సామాజిక వర్గంలో నేను పుట్టినందుకు చాలా గర్వపడుతున్నాను. అయితే ఇవాళ మీ బలం చూసుకొని కాపు కులస్తులందరూ ఆళ్ళ పట్లే ఉన్నారు అనే ఒక బలాన్ని చూసుకొని ఇవాళ కాపు మహిళలమైన మమ్మల్ని తిడుతూ, కాపు అనే కుల ప్రస్తావనతో పాటు బూతులను జోడించి, లకారాలు జోడించి మమ్మల్ని తిడుతూ స్త్రీలని మా ఇంటి మీద దాడి చేసి ఇవన్నీ పగలగొట్టారు. దీనికి పవన్ కళ్యాణ్ గారి బలము అడ్వాంటేజ్ గా తీసుకున్నారు వాళ్ళు. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు బాధ్యత వహించి దీన్ని ఖండించాలి. తల్లిని అంబటి రాంబాబు గారిని మించిన పర్ఫార్మెన్స్ నిజంగా ఏం చేసేసారండి. అమ్మ మీకు రాజకీయాల్లోకి వచ్చిన అనుభవం ఉందో లేదో మాకు తెలియదు, కానీ ఈమె తాలూకా పర్ఫార్మెన్స్ అంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కులం కుంపటి రాజేయడానికి కూడా సిద్ధపడిపోయారు. పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉండడం వలన పవన్ కళ్యాణ్ గారి మద్దతు చూసుకుని కాపు కులస్తులు అందరూ కూడా తమ వెనకే ఉన్నారనేటువంటి భావనతోటి కాపు కులాన్ని ఉద్దేశిస్తూ ప్రస్తావిస్తూ లకారాలు ప్రయోగించారట. కాపు సామాజిక వర్గంలో పుట్టినటువంటి మహిళగా ఈమె చాలా ఆవేదన ఆందోళనకు గురైపోయారట, చాలా బాధపడిపోయారట. మరి కాపు సామాజిక వర్గంలో పుట్టానని ఎంత గర్వంగా ఫీల్ అయినటువంటి యువతివి మరి ఆ రోజుల్లో పవన్ కళ్యాణ్ గారిని అమ్మ నా బూతులు మీ పార్టీకి సంబంధించిన నాయకులు తిడుతూ ఉంటే, నీ తండ్రి కూడా నోటికి వచ్చినట్టు వాగుతూ ఉంటే ఎందుకమ్మా పవన్ కళ్యాణ్ గారిని అలా మాట్లాడడం తప్పు నాన్న అని చెప్పలేకపోయావు? అదే సమయంలో మీ గుంటూరు జిల్లా
జిల్లాకు చెందిన బోరుగడ్డ అనిల్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యులను ఉద్దేశించి హ్యాంగర్ కొన్న చొక్కా వేసుకుని వెళ్తే పవన్ కళ్యాణ్ భార్య, పవన్ కళ్యాణ్ పిల్లలు అని మాట్లాడినటువంటి మాటలు విన్న తర్వాత నీకు కాపు కులం గుర్తు రాలేదా? కాపు యువతిగా నీ మనసు ద్రవించలేదా? ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు గుర్తు రాలేదా? కాపు నాయకుడిగా పవన్ కళ్యాణ్ని చూడలేకపోయావా? ఇవాళ పవన్ కళ్యాణ్ గారు నీకు గుర్తొచ్చారా? నీ తండ్రి నోటికి వచ్చినట్లు లకారాలు మాట్లాడితే సిగ్గు లేకుండా ఇవాళ అదే లకారాలు మా మీద ప్రయోగిస్తున్నారు. ఎవరు మాట్లాడారు? దాడి జరిపినప్పుడు మీరు ఎవరైనా అక్కడ ఉన్నారా? మీరంతా లోపల ఉన్నారు, మిమ్మల్ని ఉద్దేశించి ఎవరు అనలేదు. అంబటి రాంబాబు గారిని తిట్టారు. ఆయన మాట్లాడినటువంటి మాటలకు వచ్చినటువంటి రియాక్షన్ అది. ఇవాళ మీరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు, బయటకు వస్తున్నారు, ఎక్కడా కూడా మిమ్మల్ని ఎవరు ప్రతిఘటించలేదా? అంత సెన్స్ లేని వాళ్ళు, ఇంగితం లేని వాళ్ళు ఎవరు లేరు కదా. అక్కడ మీ స్థానిక ఎమ్మెల్యే ఎవరు? ఆమె ఒక బీసీ మహిళ, పేరు గల్లా అని ఉన్న ఆమె పుట్టుకతో ఒక బీసీ మహిళ. మరి ఒక బీసీ మహిళ మీద ఇవాళ కులాన్ని ప్రస్తావించి మీరు కాపు కులాన్ని బూతులు తిడుతున్నారని, ఒక బీసీలకి కాపులకి లింక్ పెట్టేటువంటి నీచమైన ఆలోచన చేస్తున్నారంటే ఎంత దిగజారిపోయి ఆ పార్టీ నాయకులు కావచ్చు, ఆ పార్టీ నాయకులు అనుకున్నటువంటి కుటుంబ సభ్యులు కావచ్చు వ్యవహరిస్తున్నారు, ప్రవర్తిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తోందండి. ఇక్కడ బీసీ 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 అని చెప్పుకుంటున్నటువంటి ఈ జోగి రమేష్ గారు కావచ్చు, ఆయన సతీమణి కావచ్చు, ఆ పక్క జిల్లానే కదా గుంటూరు జిల్లాలో తోట చంద్రయ్య అనే టీడీపీ కార్యకర్త గొంతు కోసినప్పుడు మీకు బలహీన సామాజిక వర్గం అని గుర్తు రాలేదా? లేక అమర్నాథ్ గౌడ్ అనే ఒక బాలుడు, రాజకీయాలకి ఏ మాత్రం కూడా సంబంధం లేనటువంటి కుటుంబం అది, కేవలం తన అక్క మీద కొద్దిమంది మాట్లాడినటువంటి తీరుని అతను ఎదిరించాడనే ఏకైక కారణంతో అత్యంత పాశవికంగా ఆ చిన్నారిని 10వ తరగతి చదువుతున్న బాలుడిని హతమారిస్తే ఆ రోజు మీకు బీసీ కులం అనేటువంటి ప్రస్తావన గుర్తు రాలేదా? ఇటువంటి నీచమైన మైండ్ సెట్ కలిగిన వాళ్ళందరూ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో క్రియేట్ చేస్తున్నటువంటి రాజకీయ అలజడిని చాలా స్పష్టంగా గమనిస్తున్నామండి. ఏదైనా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం అలర్ట్గా ఉండాలి. ఇటు కూటమి ప్రభుత్వం కూడా సంయమనంతో ఉండాలి. వీళ్ళ ఏకైక టార్గెట్, వీళ్ళ లక్ష్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిపాలనలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని రెచ్చగొట్టడం, తద్వారా దాడులకు పురిగొల్పడం. జగన్మోహన్ రెడ్డి అనేక ప్రయత్నాలు చేశారు, అనేక అటెంప్ట్స్ చేశారు, కానీ ఎక్కడా కూడా వీళ్ళు రెచ్చిపోకపోవడంతో చిట్ట చివరికి చంద్రబాబు నాయుడు గారిని ఆ స్థాయిలో ఒక మాట అనాలనేటువంటి ఆలోచన కూడా చేశారు. అంత దుర్మార్గమైనటువంటి వ్యక్తులు వాళ్ళని ఖచ్చితంగా చట్టబద్ధంగా కఠినంగా శిక్షించాలి. ఇటువంటి వ్యక్తులు చేసే కుట్రలు కుతంత్రాలను కూడా ఎక్కడికక్కడ ఛేదించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ వీడియోకి సంబంధించి మీ అభిప్రాయాలను కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.